హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే నైరుతి రుతుపవనాలు ఏపీ మరియు తెలంగాణలోకి అయితే ప్రవేశించాయి. ఇక దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే మీకు చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా సమాచారాన్ని తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న వాతావరణం అయితే నెలకొనిందండి. జూన్ 6వ తారీఖు ఆదివారం రోజున పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు అక్కడక్కడ ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లు ఏపీ ఎస్డిఎంఏ సంస్థ తెలిపింది. మరోవైపు ఏపీని నైరుతి రుతుపవనాలు అయితే తాకాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. ఇక వీటి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందండి. మరోవైపు ఎండల తీవ్రత కూడా క్రమంగా తగ్గుతా ఉంది. ముఖ్యంగా ఈ ఆదివారం రోజున అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక ఈ రోజున కర్నూలు, శ్రీ సత్యసాయి, పల్నాడు, అనంతపురం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచన కనిపిస్తుందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా మరొక వైపు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 42 నుంచి 43 డిగ్రీల ఎండ తీవ్రత అయితే నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. ఇక ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క రుతుపవనాలు భారీగా విస్తరిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అప్డేట్ ఇచ్చారు. అలాగే ఇవి రాష్ట్రమంతటా విస్తరించడానికి మరొక వారం రోజులు పడుతుందని కూడా అంచనా వేశారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేలాగా చర్యలు తీసుకుని జాగ్రత్తలు పాటించాల్సిందిగా అధికారులు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను అయితే తాకాయి. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి అయితే మనందరికీ కూడా లభించింది. సో ఇదండి జూన్ 7వ తారీఖు ఆదివారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అన్నమాట. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులందరికీ కూడా సమాచారాన్ని తెలిసే విధంగా అందరికీ షేర్ చేయండి. వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.